స్టేటస్ స్పెషల్ ప్రోగ్రామ్కి స్వాగతం. ఈరోజు ఇంగ్లీష్లో వర్బ్స్ గురించి మనం తెలుసుకుందాం. వర్బ్స్ ఎంత డెప్త్గా వస్తాయి, అలాగే వర్బ్స్ ఎన్ని టైప్స్ ఉంటాయి, ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని కూడా మనకు వివరించడానికి మనతో సీనియర్ సెక్రటరీ అంబటి శ్రీనివాస్ గారు మనతో ఉన్నారు. సార్ నమస్తే సార్. సార్ వర్బ్స్ ఇంగ్లీష్లో వర్బ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. వర్బ్స్ ఎన్ని టైప్స్, వర్బ్స్ని ఎలా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది? Yes. So first of all, let us greet the viewers, and then today we'll discuss verbs and their related questions and the kinds of verbs and all. So verb ante generally basically we know it denotes an action, right? Andulo there are so many types. Oka major type ante regular verb, irregular verb undi, transitive, intransitive undi, and ఇంకా మేజర్గా 5 types of verbs కూడా ఉన్నాయి బేసికల్లీ. అంటే పార్టిసిపల్స్లో V1, V2, V3, V4, V5 బేసిక్ అంటే ఈ 5 ఒకటి మనము 5లో 3 డిస్కస్ చేస్తాం, అదొకటికి. దెన్ సో వీ హ్యావ్ సిమిలర్ కైండ్స్, సో విల్ డిస్కస్ వన్ బై వన్. బిఫోర్ వీ గెట్ ఇన్ టు దాట్, లెట్ us look at some questions that appeared based on verbs, and that will give us an idea how a question can be expected in the examination. And another point is, verbs are useful as far as identification of errors are concerned, and supplying the proper verb in a given sentence. So chala rakaluga verb role play chestundi. So previous question chusinatleyte one question is, choose the correct form of the verb to fill in the blank అని ఇచ్చాడు. వన్ క్వశ్చన్, సారా గోస్ ఎవ్రీవేర్ బై బైసికల్, షీ డాష్ అ స్కూటర్. దెన్ వీ నీడ్ టు జస్ట్ పిక్ అప్ ద అప్రాప్రియేట్ వర్బ్ విచ్ కెన్ ఫిట్ ఇన్ టు ద బ్లాంక్. ఏముంది అక్కడ? హ్యాస్ నో, హ్యావెంట్ గాట్, హ్యాజంట్ గాట్, ఈజ్ నాట్ హ్యావింగ్. సారా గోస్ ఎవ్రీవేర్. So we need to understand the sentence before selecting the proper verb form. So Sarah goes everywhere by bicycle. She haven't got rather, we are looking at it. She takes has. She is not having a scooter, will not fit here. And she hasn't got a scooter. She has no scooter. Okay. ఈ 4 ఉన్నాయి ఇక్కడ. సార్ లెట్ us look at the గోస్ ఉంది ప్రెజెంట్ టెన్స్. సో హియర్ షీ హజంట్ గాట్ అ స్కూటర్ విల్ ఫిట్, అండ్ షీ హాజ్ నో స్కూటర్ is the second option. We can just say we need to select the first option which is very appropriate based on one question we got it in the previous exam. Another exam related question that appeared is, choose the correct form of the verb to fill in the blank. Question ఏముంది? Small boys dash ice cream. Options were actually will liked, likes, are liking, like. So boys plural లో ఉంది, so it takes option D. Boys like ice cream. సింగులర్ అయితే హీ లైక్స్ వస్తుంది. సో ఇది బేసిక్ రూల్. సో ఇది ఈ క్వశ్చన్ వచ్చింది. సో వాట్ వీ కెన్ సే నౌ ఈస్, దిస్ టైమ్ ఇట్ మే బి లిటిల్ డెప్త్, యాజ్ యూ ఆల్వేస్ సే, ఎంత ఇన్ డెప్త్గా వెళ్తారు ఈసారి అన్నట్టుగా. సో ఆ డెప్త్ ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్ విల్ గో ఆన్ ఇంక్రీజింగ్. గతంలో ఉన్నట్టుగా ఉండదు. సో దాన్ని బేస్ చేసుకుని కొద్దిగా ఎక్స్పెక్ట్ చేయాలి. దిస్ ఇస్ అ వెరీ సింపుల్ క్వశ్చన్ దే ఆస్క్డ్. సో లెట్ us now first discuss the basic element of verbs, B forms antam. Forms of B అనొచ్చు, లేదా B forms, the existence of something. So ఇక్కడ we can look at the table on the screen. So అక్కడ first column we have first person, second person and third person. First person లో I and we, second person లో we have you and you. ఆ you and you అని ఉన్నది అంటే first you is a singular, second you is a plural. థర్డ్ పర్సన్లో షీ, హీ, ఇట్, ఈ 7 పర్సనల్ ప్రొనౌన్స్కి ఎట్లా వస్తుంది? సింగులర్లో ప్రెజెంట్ టెన్స్లో ఎట్లా ఉంది? సింగులర్ అయితే ఐ యామ్, అండ్ సెకండ్ పర్సన్లో యు ఆర్,
ప్లూరల్లో కూడా యు ఆర్. ఇది బేసిక్ డిఫరెన్స్ బిట్వీన్ తెలుగు లాంగ్వేజ్ అండ్ ద అదర్ లాంగ్వేజ్. దెన్ థర్డ్ పర్సన్లో అయితే షీఈస్ కానీ హీఈస్ కానీ ఇట్ ఈస్ కానీ. అలాగే సేమ్ ప్రెజెంట్ టెన్స్లో ప్లూరల్ అయితే ఇట్స్ బేసిక్ థింగ్ యాక్చువల్లీ. వై ఆర్ వి డిస్కసింగ్ దిస్? మేబీ సమ్ ఆఫ్ అస్ మే గెట్ ఎ డౌట్. బికాస్ without understanding this basic, it is little difficult for us to understand the question and then answer accordingly. కొన్నిసార్లు ఈ బేసిక్ నాలెడ్జ్ లేకుండా ఉంటే we commit a mistake. If you already know, it's kind of a revision. I don't think that's a problem, right? అందుకని ఒకసారి some of us may get doubt. So ప్లూరల్లో అయితే we are, సెకండ్ పర్సన్ అయితే you are, అండ్ థర్డ్ పర్సన్లో అయితే యాక్చువల్గా దే ఉంటే ఆర్ వస్తుంది. అక్కడ ప్లూరల్ లేదు. షీ, హీ, ఇట్ సింగులరే ఉంటుంది. సో దట్ ఈస్ ఇర్రెలెవెంట్ దేర్. దెన్ పాస్ట్లోకి వెళ్తే ఫస్ట్ పర్సన్ ఈజ్ పాస్ట్ అయితే ఐ వాజ్, అదే ప్లూరల్ అయితే వీవర్. సెకండ్ పర్సన్ అయితే ఐవర్, అండ్ దెన్ సెకండ్ పర్సన్ అయితే యూవర్ సింగులర్, అండ్ ప్లూరల్ యూ తీసుకున్నట్టే యూవర్. సో సేమ్ వస్తుంది దాంట్లో, అదొక బేసిక్ డిఫరెన్స్. దెన్ థర్డ్ పర్సన్ అయితే షీ వాజ్, హీ వాజ్, ఇట్ వాజ్. అదే ప్లూరల్ వస్తే పాస్ట్ టెన్స్లో కూడా అదే వస్తుంది జనరల్గా. సో ఇట్ వేరీస్. దట్స్ వన్ మోర్ అబ్జర్వేషన్ వీ షుడ్ మేక్. ఇట్ ఈస్ నాట్ అప్రాప్రియేట్ దేర్. We should just observe. Then ఇంకొక పాయింట్, వెరీ బేసిక్ పాయింట్ అబౌట్ verbs is the first point is do. The word do has three different roles or forms. మూడు రకాలుగా అది రోల్ ప్లే చేస్తుంది in a sentence. How? అవేంటివి? ఫస్ట్ ఆఫ్ ఆల్ do, does and did. Do present tense, and then does కూడా ప్రెజెంట్ టెన్సే, బట్ డూ ఏమో ఐ, యూ దీనికి వస్తుంది. షీ, ఇట్ ఉంటుంది. డిడ్ పాస్ట్ టెన్స్కి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఐ డూ ప్రాక్టీస్ యోగా అంటే ఐ ప్రాక్టీస్ యోగా అని వస్తుంది, ఐ ప్రాక్టీస్ యోగా అని ఉంటుంది, లేదా ఐ డూ ప్రాక్టీస్. ఇట్ ఈస్ యాడింగ్ ఎక్స్ట్రా దేర్. వీ డూ వాచ్ mind and health related videos. Nowadays there's a lot of consciousness about health and mental stress. Mental health kuda chala, physical health and mental health. So we do watch. We watch kuda correct, but a formal English, a complete English will take do. Some more examples if you can take. You singular aithe, you do take things seriously. The plural aithe, you do a great service to the program. అది సేమ్ ఉన్నది అక్కడ. బట్ బేస్డ్ ఆన్ ద సప్లిమెంటరీ సెంటెన్స్ వీ కెన్ అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఇస్ సింగులర్ ఆర్ ప్లూరల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఎట్లా ఎందుకు కాంటెక్స్ట్ అంటే ఇంగ్లీష్లో ఒక వర్డ్ ఉంది కజిన్ అని. ఆ కజిన్ని చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయి. మై కజిన్ సిస్టర్, మై కజిన్ బ్రదర్ అంటారు, కానీ యాక్చువల్గా ఇంగ్లీష్ కల్చర్లో తీసుకుంటే కజినే, అది లేదు. దెన్ యూ మే గెట్ ఎట్ అవుట్. మరి ఎట్లా తెలియాలి ఇది తను అమ్మాయి అబ్బాయి అని అంటే వీ యాడ్ సప్లిమెంటరీ సెంటెన్స్ దేర్. మై కజిన్ ఈజ్ డూయింగ్ ఎంబీబీఎస్ అండ్ షీ ఈజ్ ఇన్ ద సెకండ్ ఇయర్, లేదా మై కజిన్ ఈజ్ డూయింగ్ ఆర్కిటెక్చర్, హీ ఈజ్ ఇన్ ద థర్డ్ ఇయర్, వాట్ ఎవర్. ఆ సప్లిమెంట్ పెట్టాలి. ఇక్కడ ప్లూరల్ కూడా అంతే, యూకి కాంటెక్స్ట్ చూడాలి. దెన్ నెక్స్ట్ ఈజ్ షీ డస్. షీకి అయితే డస్ వస్తుంది. ఇందాక మన 3 ఫార్మ్స్కి ఎగ్జాంపుల్స్ ఇది. షీ డస్ అ లాట్ ఆఫ్ వర్క్ ఇండిపెండెంట్లీ. షీ డజంట్ డిపెండ్ అండ్ షీ డజంట్ వెయిట్ ఫర్ ఎనీ వన్. ఆ డస్ అనేది ఇది వై ఆర్ వి జస్ట్ డిస్కసింగ్, దో ఇట్స్ వెరీ బేసిక్, ఇంత డైరెక్ట్గా రాదు. బట్ అవర్ దిస్ బేసిక్ నాలెడ్జ్ విల్ హెల్ప్ అస్ ఇన్ అండర్స్టాండింగ్ ద కాంప్లెక్స్. ఇఫ్ వీ ఫెయిల్ టు అండర్స్టాండ్ దిస్ బేసిక్స్, then I think we will commit a mistake there when we are tackling the questions there. Andukani. And another thing is, earlier we observed some aspirants have some problems with these kinds of basic things also. Undochu telisina vallu undochu, this I know, but this is meant for many, that to people who have some difficulty, people who can manage self వాళ్ళకి పెద్ద అవసరం లేదు వాళ్ళు. సో అట్లా డస్ అనేది. She does a lot of work independently, and
next example, he does household work too after reaching home. He does household work too after reaching home. Ante, when two people are working, husband and wife are working, generally they share the work. Otherwise also one should share. Atlanti example idi. Then inkokati itki ee does etla fit avutundi daniki oka example. And another point we should keep it in mind here is the structural part of the sentence, usage of this word do, does or did. It's చాలా important because in the exams we are getting some sentences and they are asking us to identify the grammatically correct sentence. అందులో verb related కంపల్సరీగా ఉంటుంది because most of us have difficulties with verbs, usage of verbs, tenses. ఈ రెండింటిని ఎట్లా ఫిక్స్ అవుతుంది. సో అది కూడా గమనించాలి. అంటే ఈ రూల్ నాకు తెలుసు అని కాదు. ఫైన్. సో అక్కడ ఇట్కి అయితే ఎట్లా ఏమొస్తుంది, ఇట్ డూ రాదు, డస్ వస్తుంది ప్రెజెంట్ టెన్స్లో అయితే. ఇట్ డస్ మ్యాటర్ వాట్ యూ సే. జనరల్గా కొన్నిసార్లు మనం సిచ్యువేషన్ చూసినట్టయితే ఏదో మాట్లాడేస్తాము, అవతల వాళ్ళు సెన్సిటివ్ అయ్యి ఫీల్ అయితే తర్వాత ఊరికే అన్నాను అంటారు. అది ఊరికే అనడం కాదు. యూ షుడ్ ఆల్వేస్ వే యువర్ వర్డ్స్. అండ్ దట్ టు మనం ఎవరైనా చాలా సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఏమైనా నెగిటివ్ మాట్లాడితే చాలా ప్రాబ్లం. మనం లెక్క పెట్టిన వాళ్ళు ఏమైనా నెగిటివ్ మాట్లాడితే పట్టించుకోము. ఆయన అన్నాడు వదిలేసేయాలి. సో ఇట్ డస్ మ్యాటర్ వాట్ యూ సే. అక్కడ ఇట్ డస్ వస్తుంది. సో ఇన్ కేస్ ఎగ్జామ్లో ఇట్ డాష్ ఇచ్చేసి ఇట్ ద డాష్ మ్యాటర్ వాట్ యూ సే. కాకపోతే దెర్ ఇస్ వన్ మోర్ పాయింట్ టు బి నోటెడ్ హియర్ ఈస్ దే హ్యావ్ బీన్ ఇంక్రీజింగ్ ద స్టాండర్డ్ ఆఫ్ ద ఎగ్జామ్. Earlier we had only one sentence. Now we should expect 2 sentences too. So రెండు ఇచ్చి అందులో 2-3 blanks కూడా పెట్టవచ్చు. ఫైన్. దెన్ అక్కడ దానికి రిలేటెడ్ ఒకటి ఎక్స్ప్లెనేషన్. సో డోంట్ స్పీక్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ స్పీకింగ్. కొన్నిసార్లు ఏదో మాట్లాడేసాం రాదు. వీ షుడ్, దట్స్ వాట్ వీ టీచ్ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఆల్సో. అది గ్రామర్ కన్నా వొకాబులరీ కన్నా ముందు ఏంటంటే ఫస్ట్ చెక్ యువర్ వర్డ్స్, common words, and select your words carefully and then use. Don't just speak just because you have vocabulary or you are good at it, whatever. Then second example is it tone mali తీసుకుంటే it doesn't matter if you don't appreciate, but it surely and definitely hurts when you use harsh words to show your liking for other friend. అంటే if you take this, it doesn't ఎట్లా యూజ్ అవుతుంది. అండ్ దే ఆర్ గోయింగ్ టు టెస్ట్ దిస్ టు. వర్బ్స్ రిలేటెడ్ చాలా రకాలుగా అడగవచ్చు. టెన్సెస్ రకంగా అడగవచ్చు, సెపరేట్ వర్బ్ని తీసుకొని అడగవచ్చు, అండ్ వర్డ్ అని కూడా అడగవచ్చు. దెర్ ఆర్ మోర్ దాన్ 3 ways ఆఫ్ టెస్టింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ వర్బ్స్ ఇన్ ద ఎగ్జామినేషన్. ఎగ్జామినేషన్ అనే కాదు, ఇఫ్ యూ కెన్ లెర్న్ హౌ టు యూజ్ దెమ్ ప్రాపర్లీ, not only for the exam, not only for the selection of the posts, but in a day-to-day life too it will be useful, and when we teach the students also it will be useful. So there are multiple benefits of learning this. ఊరికే మనం ఎగ్జామ్ అనేసి ఎగ్జామ్ స్ట్రెస్ పెంచకూడదు అని నేను అనుకుంటున్నాను. సో నెక్స్ట్ ఈజ్, సో ఇట్ డజంట్ మ్యాటర్ ఇఫ్ యూ డోంట్ అప్రిషియేట్. మెచ్చుకోకపోయినా పర్వాలే, కానీ యూ షుడ్ నాట్ డిమోరలైజ్ పీపుల్. అదే కష్టం. ఎస్ సార్, ఏమనకపోయినా పర్లేదు, బికాజ్ మన పని మనం చేసినప్పుడు మెచ్చుకున్నా కూడా మనం పెద్ద పట్టించుకోము. బట్ ఇఫ్ వీ గెట్ సమ్ కైండ్ ఆఫ్ ఎ నెగటివిటీ, ఇట్ డెఫినెట్లీ హర్ట్స్. వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఉంటుంది. బికాజ్ యాజ్ టీచర్స్, సో ఐ హ్యావ్ యాడెడ్ దిస్ బికాజ్ టుమారో వీ నీడ్ టు ట్రైన్ ఆర్ స్టూడెంట్స్ ఇన్ ద స్కూల్ ఆల్సో ఇన్ దిస్ ఆస్పెక్ట్. స్కూల్ అంటే నాట్ సింప్లీ గ్రామర్ టీచింగ్ ఆర్ వొకాబులరీ టీచింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్ కూడా జరగాలి. అది జరగాలి. So that when they come out of the school, not only they but the people around them will also be comfortable. Our context lo manam తీసుకున్నాం. And it's a common situation. The other day we were discussing about teachers actually. ఏమనంటే మిస్టేక్ చేస్తే మరి చెప్పాలి కదా, పనిష్ చేయాలి కదా అన్న టీచర్సే. I don't want to name the group. అంటే పనిష్ చేయడం లేదు, and we should not point out their mistake. Suggestive way చెప్పాలి. In some schools what they are doing is, they are not correcting the mistake of this child. They are correcting the right answers and leaving the wrong answer. And they will give some other work
to that child so that that child can learn that. దాన్ని ఫోకస్ చేయట్లే. అడిగితే ఏమన్నారంటే అవుట్ ఆఫ్ 10 ఒకటే రాంగ్ కదండి, 9 కరెక్ట్ ఉంది కదా, ఆ రాంగ్ కూడా నేర్చుకుంటాడు రేపు అన్నారు. ఐ థింక్ దిస్ మెథడ్ వీ నీడ్ టు ఫాలో. సమ్ టీచర్స్ వర్ ఆస్కింగ్ ఇది కావాలి, ఎస్ ఆర్ నో, లేకపోతే డిమారల్ అయిపోతారు. 9 కరెక్ట్ వచ్చిన దానికన్నా ఒకటి రాంగ్ అయిపోయిన దాంతో మొత్తం డిమారల్ అయిపోతారు. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దెన్ లెట్ us examine some questions, statements rather. డస్ మీదనే కొన్ని పెట్టాను, ఎందుకంటే ఐ అబ్జర్వ్డ్ మెనీ పీపుల్ ఆస్కింగ్ సో మెనీ డౌట్స్ అబౌట్ ఇట్, ఈవెన్ ప్రాక్టీసింగ్ టీచర్స్. నాట్ నోయింగ్ ఈజ్ నాట్ ఎ క్రైమ్ యాక్చువల్లీ, బట్ ఇట్ హ్యాపెన్స్ బికాస్ ఆఫ్ your background. As we have been discussing that when you don't spend time for whatever you want, so you get doubts, nothing wrong. So does మీద అందుకనే కొన్ని యాడ్ చేస్తాం మనం. ఇట్ డస్ మోర్ డ్యామేజ్ దాన్ ఎక్స్పెక్టెడ్. ఇదే ఈ నెగిటివ్ టాక్ కానీ మిస్టేక్స్ని ఐడెంటిఫై చేయడం కానీ, సో ఇట్ డస్ మోర్ డ్యామేజ్. దెన్ నెక్స్ట్ సెంటెన్స్ ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్, ఇక్కడ ఇట్స్ అ టాస్క్. షీ పెట్టి డజంటా డోంటా విచ్ విల్ ఫిట్ హియర్ అన్ ది క్వశ్చన్. సో షీ డాష్ నో హౌ టు మేనేజ్ ప్రొఫెషనల్ స్ట్రెస్. ఓకే, సో ఇక్కడ ఈ కన్ఫ్యూజన్ చాలామంది చూసాం. అంటే మేబీ పీపుల్ విత్ అ గుడ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ దే డోంట్ హ్యావ్ ప్రాబ్లమ్. వీఆర్ ఆల్సో థింకింగ్ ఇన్ ద అబౌట్ ద పీపుల్ హూ హ్యావ్ సమ్ ప్రాబ్లమ్ విత్ లాంగ్వేజ్. Because maybe tomorrow our viewers may say, this I know. We are not talking about only one person. We are talking about the majority. Majority have problems. మనకు అంతకుముందు ఒక కాలర్ కూడా వచ్చాడు, ఇవన్నీ వద్దు నాకు అది తెలుసు అంటే, ఇది ఒకరి కోసం కాదు, ఒకరికి తెలిసినప్పుడు దట్స్ ఫైన్ అన్న కాంటెక్స్లో. సో ఇక్కడ షీ డోంట్ వస్తుందా డజంట్ వస్తుందా అని కొంత కాలర్స్ కూడా అడిగారు మన గతంలో. షీ ఆల్వేస్ టేక్స్ డస్. సో షీ డజంట్ నో హౌ టు మేనేజ్ ప్రొఫెషనల్ స్ట్రెస్. జాబ్ అంటేనే స్ట్రెస్, కంఫర్టబుల్గా ఉండదు జాబ్, మనుషులతో పనిచేయడమే స్ట్రెస్, రైట్? యూ కెనాట్ ఫైండ్ ఎ కంఫర్టబుల్ గ్రూప్ ఇక్కడ కూడా. సో వన్ షుడ్ నో హౌ టు మేనేజ్ ది స్ట్రెస్ అన్న కాంటెక్స్లో వన్ షుడ్ నో. దెన్ నెక్స్ట్ ఈజ్ హీ డాష్ ఎంపథైజ్ విత్ అదర్స్. ఇక్కడ డోంట్ వస్తుందా డజంట్ వస్తుందా అగైన్ మళ్ళీ క్వశ్చన్. సో దీన్ని ఎట్లా అడగొచ్చు అనే ఒక డౌట్ రావచ్చు మనకి వ్యూవర్స్ కానీ ఎస్పెషల్లీ. సో దీని రిలేటెడ్ హీ డజంట్ ఎంపథైజ్ విత్ అదర్స్, హీ డోంట్ ఎంపథైజ్ విత్ అదర్స్ అని ఇట్లా ఒక 4 సెంటెన్స్ ఇచ్చి విచ్ సెంటెన్స్ ఈజ్ ద రైట్ వన్ అని అడిగే అవకాశం ఉంటుంది. డైరెక్ట్గా అనకుండా ఇది హెల్పింగ్ వర్బా, ఇది వర్బా, ఇది వర్బ్ ఏదని అనకుండా ఇట్లా కూడా ఇవ్వచ్చు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ దిస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ బేస్డ్ ఆన్ దిస్ టాపిక్. సో లాట్ ఆఫ్ ఎక్స్పెరిమెంటేషన్ ఈజ్ గోయింగ్ ఆన్ ఇన్ దీస్ ఎగ్జామ్స్ నౌ బికాస్ ఆఫ్ ద కాంపిటీషన్. సో ఇక్కడ హీ డస్ వస్తుంది, షీ డస్ వస్తుంది, ఇట్ డస్ వస్తుంది, ఈ ముగ్గురు ఈ థర్డ్ పర్సన్స్కి. సో హీ డజంట్ ఎంపథైజ్ విత్ అదర్స్. ఎంపథైజింగ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అంటే అవతలి వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకోవడం అంటాం ఎంపథైజింగ్ అంటే. ఇప్పుడు మన వైపే కాదు, ఎస్ చాలా తక్కువ మందికి ఉంటుంది. వాళ్ళ మిస్టేక్ అయిందంటే కూడా కొంతమంది అట్లెట్లా చేస్తారని పనిష్ చేయాలన్నట్టు. కొందరు అంటారు ఏమో వీ డోంట్ నో ద సర్కమ్స్టాన్సెస్ అండర్ విచ్ దట్ పర్సన్ హ్యాస్ డన్ దాట్. చాలా వర్క్ ఉండొచ్చు, స్ట్రెస్ ఉండొచ్చు, హెల్త్ ప్రాబ్లం ఉండొచ్చు, ఏమైనా రీజన్స్ ఫర్ వన్ సింపుల్ మిస్టేక్. సో వీ నీడ్ టు ఎంపథైజ్, అంటే వీ నీడ్ టు నో ద రీజన్ బిహైండ్ దట్ మిస్టేక్ అండ్ దెన్ ఆస్క్. కమ్యూనికేషన్ స్కిల్స్లో కూడా మేము చెప్తుంటాం, ఆస్క్, డోంట్ జంప్ టు జడ్జ్మెంట్స్, డోంట్ జంప్ టు కన్క్లూజన్స్. తప్పు చేశాడు పనిష్ అని. ఈవెన్ ఇన్ లీడర్షిప్లో కూడా మనం ఇది వాడట్లేదు, ఇప్పుడు పనిష్మెంట్ లేదు. యూ షుడ్ రాదర్ ట్రైన్, ఎక్స్ప్లెయిన్, గో టు దేర్ రెస్క్యూ. సో ఆ కాంటెక్స్లో, because in teaching lo ivanni avasaram vastadi. We are discussing about teachers also. Then another similar question is we doesn't we don't dash lo petteste understand what others feel about our comments. ఇది ఇంకోటి మేజర్ ప్రాబ్లమ్ ఇన్ ద సొసైటీ. అక్కడ ఏది ఫిట్ అవుతుంది? ఇంత సింపుల్ బ్లాంక్ ఇవ్వడు, బట్ యాజ్ ఐ సెడ్ అర్లియర్ 4 డిఫరెంట్ సెంటెన్సెస్ ఇచ్చి కొద్దిగా స్లైట్ వేరియేషన్ ఇచ్చి, సో వీ డజంట్ అండర్స్టాండ్స్ వాట్ అదర్స్ ఫీల్ అబౌట్ అవర్ కమెంట్స్ అని ఇట్లా 4 ఇచ్చినప్పుడు, వెన్ వీ నో దిస్ బేసిక్ వీ కెన్ ఈజీలీ ఐడెంటిఫై. ఇక్కడ ఏమొస్తుంది? వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ అదర్స్ ఫీల్ అబౌట్ అవర్ కమెంట్స్. కొన్నిసార్లు కమెంట్స్ చాలా సెన్సిటివ్ ఉంటాయి. దెర్ ఆర్ కేసెస్ వేర్ ఇన్
people could not take a negative comment and they committed suicide too. కొన్నిసార్లు జోక్ చేస్తే కూడా సెన్స్ ఆఫ్ హ్యూమర్ లేకుండా సూసైడ్ చేసుకున్న కేసులు కూడా ఉన్నాయి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ పక్కన పెట్టినా వీ నీడ్ టు అండర్స్టాండ్, అంటే ఎటువంటి వాళ్ళతో ఎట్లా మాట్లాడాలనేది చాలా అవసరం ఆ కాంటెక్స్లో ఇది. సో వీ డోంట్ అండర్స్టాండ్ వాట్ అదర్స్ ఫీల్ అబౌట్ అవర్ కమెంట్స్. ఇంకోటి, వీ కెనాట్ అవాయిడ్ కమెంట్స్, రెండో పాయింట్ అంటూనే ఉంటారు, పాజిటివ్ నెగిటివ్ రెండు వస్తుంది. దెన్ ఒక టాస్క్ ఫర్ ద వ్యూవర్స్ ఆల్సో, మేక్ suitable verb forms. ఇక్కడ we increased the sentences and they also have close passage. ఇది ఆ కాంటెక్స్లో వచ్చింది, వర్బ్స్ పెట్టి వాడాము ఇక్కడ. క్లోజ్ ప్యాసేజ్లో ఏమొస్తుంది, ఆల్ కైండ్స్ ఆఫ్ వర్డ్స్, ఎనీ వర్డ్, వర్బ్ రావచ్చు, వర్డ్ రావచ్చు, ఇంకేమైనా రావచ్చు, ఇడియం రావచ్చు, ఏమైనా రావచ్చు, అందులో మిస్ చేస్తాడు. సో ఇక్కడ వీఆర్ ఓన్లీ ఫోకసింగ్ ఆన్ ద వర్బ్ ఫార్మ్స్. ఇఫ్ యూ కెన్ లుక్ ఎట్ ఇట్, ఐ వాజ్ డాష్ డౌన్ ద రోడ్, ఐ డాష్ a colony friend, it should be a colony friend. He dash the girl on bike and said he dash her, though she dash a scarf. దీన్ని తీసుకున్నట్లయితే, I was walking down the road, I met a colony friend. It should be a small correction to be made. And I met a friend, a colony friend. He recognized the girl on the bike and said he knows her. He knows her అని తెలుసు అన్నాడు. Though she was wearing a scarf. చాలామంది ఇది మొత్తం కవర్ చేస్తే గుర్తుపట్టం అనుకుంటాం. మనం చాలా క్లోజ్ ఫ్రెండ్స్ని ఎంతో దూరంలో ఉన్నా కూడా ఫేస్ కనబడకుండా గుర్తుపడతాం. సో మనకు తెలిసిన పర్సనాలిటీస్ని ఈజీ గుర్తుపడతాం. దో దే ట్రై టు అవాయిడ్ వాట్ ఎవర్. ఆ కాంటెక్స్లో ఇక్కడ పాస్ట్ టెన్స్ వచ్చింది, ప్రెజెంట్ టెన్స్ వచ్చింది. సో దిస్ అనదర్ కైండ్ ఆఫ్ టెస్టింగ్ దట్ కెన్ హ్యాపెన్ ఇన్ ఆర్ ఎగ్జామ్, మోర్ దాన్ వన్ బ్లాంక్. సో అది చేయాలి, ఆన్సర్ చేయాలంటే వీ నీడ్ టు అండర్స్టాండ్ దట్ సిచ్యువేషన్, దట్ టెన్సెస్, బేసిక్ టెన్సెస్ విల్ హెల్ప్. సో ఐ ఆల్వేస్ ఫోకస్ ఆన్ దిస్ బేసిక్స్. చాలామంది అంటారు బేసిక్స్ తెలుసు కదా అని, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అండ్ ఇంత తెలిసినా కూడా చిన్న ఎక్సర్సైజ్ ఇచ్చినప్పుడు మళ్ళీ మిస్టేక్ చేస్తూనే ఉన్నారు. కాబట్టి వీ షుడ్ ఫోకస్, స్పెండ్ సమ్ టైమ్ ఆన్ దిస్. ఇంకో సిమిలర్ టాస్క్, మేక్ సూటబుల్ వర్బ్ ఫార్మ్స్. ఐ డాష్ ఇన్ ద కాలేజ్ ఫర్ ద పాస్ట్ 17 years and I dash no issues with any batch of students in the past, and my experience dash to handle the students in the college and dash me a lot. I dash able to help the students in achieving their goals. Chala icham, inta undakapochu kan, but I think we should be ready to face the worst situation. దీన్ని 2 bits కూడా చేయొచ్చు. సో ఇక్కడ చూసినట్టయితే ఇక్కడ I teach ఉంది in the college for the past 17 years. So for the past 17 years is giving us a hint that it is an example of present perfect continuous. గతంలో స్టార్ట్ అయ్యి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. కానీ అక్కడ వర్బ్ అనేది ఒకటే ఇచ్చాడు, టీచ్ అని. సో అది అర్థమైతే కానీ చేయలేము. సో ఐ హ్యావ్ బీన్ టీచింగ్ ఇన్ దట్ కాలేజ్ ఫర్ ద పాస్ట్ 17 years. అది. దెన్ ఐ no issues with any batch of students in the past. Past అనేది మళ్ళీ it is helping us. So have present లో ఉంది, దాని past తీసుకోవాలి. I had no issues with any batch of students in the past. ఎవరితో ప్రాబ్లం రాలేదు. How అంటే then my experience dash me to handle the situation in the college. అంటే my experience taught me. Okay, taught me is appropriate here. లేదా ఇప్పుడు కూడా ఇంకా ఉన్నాం కాబట్టి మై ఎక్స్పీరియన్స్ టీచర్స్ మీ కూడా అప్రాప్రియేట్ బేస్డ్ ఆన్ ద కాంటెక్స్ట్, బికాస్ వీ డిడ్ నాట్ స్పెసిఫై దేర్. లాస్ట్ పార్ట్ చూసినట్టయితే ఐ అండ్ హెల్ప్ మీ అలాట్, అండ్ హెల్ప్డ్ మీ అలాట్ ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ పాస్ట్. జనరల్ అయితే అండ్ ఇట్ ఈస్ హెల్పింగ్ మీ అలాట్ అనేది జనరల్గా రెగ్యులర్గా జరుగుతున్న యాక్షన్. అండ్ లాస్ట్ బిట్లో చూస్తే ఐ బీ ఫామ్ ఇచ్చాడు అక్కడ.
సో బీ మొదట్లో మాట్లాడాం మనం, బీ ఫార్మ్స్ ఉన్నాయి కదా, బీ ఫార్మ్స్ అంటే దెర్ ఆర్ వేరియస్ ఫార్మ్స్, ఐ థింక్ వీ డిడ్ంట్ డిస్కస్. బీ ఫార్మ్స్కి ఈజ్, యామ్, ఆర్, వేర్, ఇవన్నీ బీ ఫార్మ్సే. సో దే టాక్ అబౌట్ ద ఎగ్జిస్టెన్స్ ఆఫ్ సంథింగ్. సో ఇక్కడ బీ ఫార్మ్ అంటే ఐ ఆమ్, ఇట్స్ తెలిసిందే, ఐఎమ్ ఏబుల్ టు help the students in achieving their goals. And not only I am able to manage their issues, but I am able to help these students in their career development or other. If we have inkoti manamu మాట్లాడడం మర్చిపోయాము, మెయిన్ వర్బ్స్. వర్బ్స్లో మీరు ఫస్ట్ క్వశ్చన్ అది సింపుల్ క్వశ్చనే కానీ ఇట్ హ్యాస్ మల్టిపుల్ ఆన్సర్స్. ఎన్ని టైప్స్ అన్న కేటగిరీస్ చాలా ఉన్నాయి అందులో. సో ఇంకొకటి అదొక పాయింట్ ఇక్కడ చెప్పాలి బిఫోర్ వి బిగిన్ దిస్. మెయిన్ వర్బ్ అంటే విచ్ ఈజ్ ఇంపార్టెంట్ వర్బ్ ఇన్ దట్. వర్బ్స్ చాలా ఉన్నాయి, మెయిన్ వర్బ్, హెల్పింగ్ వర్బ్స్, ఆక్సిలరీ వర్బ్స్ కానీ మోడల్ వర్బ్స్ కానీ చాలా రకాలుగా ఉంటాయి. సో దట్స్ వెరీ ఇంపార్టెంట్. Okay, అది మెయిన్ వర్బ్. వాట్ ఎవర్ ఇస్ ద ఇంపార్టెంట్ ఫస్ట్ ఇంపార్టెంట్ వర్బ్ ఇన్ ద సెంటెన్స్ ఇస్ మెయిన్. అండ్ అదర్ వర్బ్స్ విచ్ ట్రై టు గివ్ సమ్ హెల్ప్, అవన్నీ హెల్పింగ్ కిందకి వస్తాయి. దట్ ఎందుకంటే వీఆర్ నౌ ఎంటరింగ్ దాట్, సో వీ షుడ్ డిస్కస్ దాట్ ఫస్ట్. దెన్ ఇక్కడ చూసినట్లయితే సమ్ హెల్పింగ్ వర్బ్స్ అదర్ దాన్ మెయిన్ వర్బ్స్. ఇంకా మనకు రెగ్యులర్ వర్బ్ ఉంది, ఇర్రెగ్యులర్ కూడా ఉంది. దట్ విల్ డిస్కస్ వన్ బై వన్. సో ఇక్కడ 3 వీ హ్యావ్ గివెన్. హ్యావ్ టు, హ్యాస్ టు, యూస్ టు అనేవి కూడా హెల్పింగ్ వర్బ్సే. ఓకే, సో ఓకే, వీ హ్యావ్ 3 ఎగ్జాంపుల్స్ హియర్. ఫస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ వీ డాష్ టు స్పేర్ సమ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ అండ్ ఫ్యామిలీ. ఎనీ టైం చూడండి రోడ్డు మీద ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది, అందరికి హడావిడే, అందరు స్పీడ్గా వెళ్తున్నారు, అందరి కోపాలే అన్నీ ఉన్నాయి, రైట్? సో ఏమవుతుంది, బికాస్ ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ అ లైఫ్ స్టైల్, హెల్త్ ఇష్యూస్, మెంటల్ హెల్త్ ఇష్యూస్, ఫ్యామిలీ ఇష్యూస్. ఎంత సంపాదించినా ఇంట్లో కనబడకపోతే ప్రాబ్లమే. సార్ చాలా వస్తున్నాయి. అందుకే అక్కడ ఏది అప్రాప్రియేట్, ఇచ్చిన మూడిట్లో ఏది అప్రాప్రియేట్ అని చూస్తే వి ఉంది, హ్యావ్ టు వస్తుందా, హ్యాస్ టు వస్తుందా, యూస్ టు వస్తుందా? అయితే ఫస్ట్ వన్, వి ఎప్పుడు హ్యావ్ వస్తుంది, వి, దే, హ్యావ్ తీసుకుంటుంది. కాబట్టి ఫస్ట్ ఆప్షన్ ఈజ్ అప్రాప్రియేట్. వీ హ్యావ్ టు స్పేర్ సమ్ టైమ్ ఫర్ ఎక్సర్సైజ్, రిలాక్సేషన్ అండ్ ఫ్యామిలీ. అయితే హ్యావ్ టు, యూస్ టు వస్తే టై వస్తుంది అక్కడ. యూస్ టు ఈజ్ ఆల్సో పాసిబుల్, కానీ ఆప్షన్స్లో రెండు మోస్ట్లీ ఇవ్వరు. సో ఇక్కడ వీఆర్ జస్ట్ డిస్కసింగ్ దట్ పార్ట్. సో యూస్ టు కూడా ఫిట్ అవుతుంది, బట్ లెట్ us look at the meaning of it. We used to spare some time for exercise, relaxation and family earlier. గతంలో చాలా టైం ఉండేది, ఈ టీవీ సీరియల్ లేనప్పుడు అందరితో మాట్లాడేటోళ్ళం. ఇప్పుడు చుట్టాలు వస్తే కూడా చుట్టాలకు మంచినీళ్ళు కూడా ఇవ్వట్లే, సీరియలే చూస్తాం. వాళ్ళకి వస్తే కూర్చొని వాళ్ళే నీళ్ళు లాగి వెళ్ళిపోతారు, అంత ఇదైపోయింది. ఎస్, సో వీ యూస్ టు డూ దాట్. సో దట్స్ ద రీజన్ దెర్ వర్ నో ఇష్యూస్ ఎట్ ఆల్. ఇప్పుడు అందరికి ఇష్యూసే. సైకియాట్రిస్ట్ మస్ట్ స్టార్ట్ సో మెనీ క్లినిక్స్ నౌ. మెంటల్ స్ట్రెస్ చాలా ఆ కాంటెక్స్లో. యూస్ టు అంటే గతంలోని అలవాటు అని చెప్తుంది, అక్కడ ఈడీ ఫామ్ ఉంది కదా. హ్యావ్ టు అంటే నవ్ యూ హ్యావ్ టు డూ ఇట్ అని. వీ హ్యావ్ టు స్పేర్ నవ్ అట్లీస్ట్, కట్ డౌన్ యువర్ వర్క్ స్టైల్ వాట్ ఎవర్ అని. సెకండ్ ఎగ్జాంపుల్ చూస్తే వీ డాష్ టు లెర్న్ టు బి పేషెంట్. అక్కడ అయితే అన్నిట్లో మనం ఎగ్జాంపుల్ అది ఆప్షన్స్లో 2 పెట్టాం కాబట్టి ఇక్కడ క్వశ్చన్లో 2 వచ్చింది, అది అనవసరం, అది యాక్చువల్గా రిపీటింగ్. సో హీ హ్యావ్ టు వస్తుందా, రాదు. వి దేకి హ్యావ్ వస్తుంది, హీ షీ ఇట్కి హ్యాజ్ వస్తుంది. కాబట్టి సెకండ్ ఆప్షన్ విల్ ఫిట్ హియర్ ఫర్ జనరల్ సిచ్యువేషన్. థర్డ్ ఆప్షన్ లెట్ us look at it. హీ హ్యాస్ టు లెర్న్ టు బి పేషెంట్ అంటే ఓపిక్గా ఉండడం నేర్చుకోవాలి ఆయన. కొంతమంది నేను ఇంతే అంటాడు, అదే సినిమాలో క్యారెక్టర్ లాగా, నేను మారా అంటాడు. మారాలా? దే సే చేంజ్ ఈజ్ ద ఓన్లీ పర్మనెంట్ థింగ్. ఇఫ్ ద చేంజ్ గివ్స్ యూ సమ్ కైండ్ ఆఫ్ అ
benefit, you have to accept change. తప్పదు. దో చేంజింగ్ అవర్ సెల్ఫ్ ఇస్ లిటిల్ డిఫికల్ట్. మన పర్సనల్ అలవాట్లను మార్చాలంటే చాలా కష్టమే. బట్ సో హీ హ్యాస్ టు లర్న్ టు బి పేషెంట్. ఓపిక కావాలి. దెన్ నెక్స్ట్, సో ఇది చూద్దాం థర్డ్ ఆప్షన్ కూడా పనికొస్తుందా లేదా. హీ యూస్ టు లర్న్ టు బి పేషెంట్. ఫిట్ కావట్లేదు, వదిలేద్దాం అది అక్కడ. థర్డ్ ఎగ్జాంపుల్ చూద్దాం. షీతో ఉంది కదా, ఇక్కడ కూడా టూ యాక్చువల్గా అక్కడ ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఇక్కడ అవసరం లేదు, అక్కడో ఇక్కడో అవాయిడ్ చేయొచ్చు. సో షీ డాష్ టు బీ కాషియస్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్. కొంతమంది బాగా పనిచేస్తారనేసి పని చేయని వాళ్ళు తప్పించుకుంటూ పోతుంటారు వర్క్ ప్లేస్లో. ఎక్కడైనా ఎక్కడ వెళ్ళినా ఉంటుంది అది. సో కామ్గా పనిచేస్తున్నారు అనేసి మిగతా వాళ్ళు కూడా అడిషనల్ వర్క్ ఇస్తారు, అది జరుగుతూనే ఉంటుంది. ఇంకొకటి ఏంటంటే వాళ్ళకి చెప్పడం రాదు. ఏమంటాం తెలుగు జనరల్గా మనం నోరు లేదు వాళ్ళకని, ఎవరు ఏం చెప్పినా లోపలనే బాధపడుతూనే పనిచేస్తారు. సో అట్లాంటి సిచ్యువేషన్ తీసుకున్నాం మనం అక్కడ. షీ హ్యాస్ టు బి కాషియస్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్. ఏదో తీయమాటలు చెప్పి పని చేయించుకుంటుండొచ్చు. ఓకే, ఇక్కడ థర్డ్ హెల్పింగ్ వర్బ్ కూడా ఫిట్ అవుతుంది. షీ హ్యాస్ టు బి కాషియస్ అంటే ఇప్పటి నుండి ఎట్లా జాగ్రత్తగా ఉండాలి తను. షీ యూస్ టు బి కాషియస్ అబౌట్ ఎక్స్ప్లాయిటేషన్. ఒకవేళ గతంలో తను అది ఫేస్ చేసి ఉంటే సో అప్పుడు చాలా జాగ్రత్తగా ఉంది. ఇప్పుడు నో అనకపోవడంతో, అందుకే మేము అంటే ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్లో కానీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ సాఫ్ట్ స్కిల్స్ కానీ అంటుంటామంట, లర్న్ టు సే నో వెన్ యూ కెనాట్ మేనేజ్. ఇది చెప్పమంట. చాలామందికి నో చెప్పడం రాదు, మోమాట. అట్లా వీ టేక్ ద ఓవర్లోడ్, వీ విల్ బీ ఓవర్ స్ట్రెస్డ్ అండ్ దట్ స్పాయిల్స్ ద హోల్ షో, అంటే హోల్ ఆఫ్ అవర్ పర్సనాలిటీ ఆ కాంటెక్స్లో. సో హ్యావ్ టు, హ్యాస్ టు, యూస్ టు, ఇవి అడిషనల్ వర్బ్స్. దాని రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఐ డాష్ టు అటెండ్ మెడిటేషన్ క్లాసెస్. మేబీ ఇఫ్ యూ పర్మిట్ వీల్ గివ్ ఇట్ టు ద వ్యూవర్స్ టు డూ ఇట్. ఎప్పుడు ఇస్తున్నాం కదా కొన్ని క్వశ్చన్స్, ఈ అన్ని వాళ్ళు చేయమందాం, చేసి లెట్ దెమ్ షేర్. సో విల్ నాట్ డిస్కస్ ద ఆన్సర్స్ ఫర్ దిస్. ఓకే, వీలైతే వేరే సెక్షన్లో ఎప్పుడో దీని ఆన్సర్స్ కావాలంటే వాళ్ళు అనుకుంటే ఇద్దాం ఇఫ్ దే వాంట్. సో సెకండ్ వన్ ఇస్ దే డాష్ టు విజిట్ అస్ రెగ్యులర్లీ. ఏ హెల్పింగ్ వర్బ్ వస్తుందో చూడండి. వీ డాష్ టు హ్యావ్ హెల్దీ ఫ్రెండ్షిప్. అండ్ ఫోర్త్ ఈస్ యూ డాష్ టు కామ్ అండ్ కంపోజ్డ్ ఎర్లియర్. ఈ 4 ఎగ్జాంపుల్స్ లెట్ దెమ్ డూ ఇట్. ఒక టాస్క్ ఇద్దాం వాళ్ళకి. దెన్ అనదర్ కైండ్ ఆఫ్ హెల్పింగ్ వర్బ్స్. వర్బ్స్లో ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు ఇంకొక టైప్ వచ్చేసింది. మీ యొక్క క్వశ్చనే మొత్తం సెషన్కి సరిపోయేటట్లున్నది. సో ఇవేంటివి, మోడల్స్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్. మోడల్స్, మోడల్ ఆక్సిలరీస్, మోడల్ వర్బ్స్. ఓకే, ఇవి ఉన్నాయి. మోడల్స్ వినో, వీటిని హెల్పింగ్ వర్బ్స్ కూడా అంటారు. సో ఇవేంటివి, ఫర్ ఎగ్జాంపుల్ we can see that can, shall, will, may and must are the present forms, and then could, should, would and might are the past forms. They refer to past actions according to the old grammar rule. Now in the modern grammar we are accepting both actually. చాలా ఫ్లెక్సిబుల్ అయిపోయింది గ్రామర్ ఇప్పుడు. ఈ పాస్ట్ రెఫరెన్స్ ప్రెజెంట్ రెఫరెన్స్ అని లేదు. అంటే బికాస్ ఆఫ్ ద కార్పొరేట్ వరల్డ్ కూడా ఐ స్పీక్ టు సో అండ్ సో కూడా అంటున్నారు. అది అంతకుముందు పాస్ట్ రెఫరెన్సే ఉండేది. ఐ కుడ్ హావ్ స్పోకెన్ టు యూ ఇఫ్ యూ హ్యాడ్ గివెన్ మీ యువర్ నంబర్ అన్నట్లు పాస్ట్ రెఫరెన్స్ ఉండేది. సో అనదర్ పాయింట్ ఇస్ దే ఆర్ ఆల్సో యూస్ టు రెఫర్ టు ద ప్రెజెంట్ ఆర్ ఫ్యూచర్ టైం. ఇక్కడ ఒక అబ్జర్వేషన్, ఫ్యూచర్ టైం అన్నాడు. ఫ్యూచర్ టెన్స్ మీద కొద్దిగా డిస్కషన్ జరుగుతుంది బై గ్రామర్ రీసెర్చ్ స్కాలర్స్ అండ్ గ్రామేరియన్స్తో. Another point about these models or helping verbs is can and could are used to express. It is important. ఎందుకంటే in the past exams we found some questions. ఒక సెంటెన్స్ ఇచ్చి అది మోడల్ అనకుండానే వాట్ ఈస్ దిస్ సెంటెన్స్ కన్వేయింగ్, ఇది దేని గురించి చెప్తుంది ఆ పర్సన్ అని అడుగుతున్నాడు. సో ఒకవేళ అది ఆ సెంటెన్స్ క్యాన్ అని కుడుతూ ఉంటే వాట్ డస్ ఇట్ ఎక్స్ప్రెస్. ఒక ఎగ్జాంపుల్ ఏంటిది, ఎబిలిటీ, అది తెలిసిందే. ఓకే, సమ్ పీపుల్ కెన్ మేనేజ్ వర్కింగ్ వితౌట్ టేకింగ్ లంచ్ అండ్ బ్రేక్ఫాస్ట్, అది వాళ్ళ కెపాసిటీ, ఎబిలిటీ.
ఇంకోటి పర్మిషన్, కెన్ ఐ హ్యావ్ సమ్ వాటర్ వాట్ ఎవర్, అట్లా పర్మిషన్ తెలిసిందే మనకి. అంత సింపుల్గా ఇవ్వకపోవచ్చు, కానీ కొద్దిగా ట్రికీ సెంటెన్స్ ఉంటుంది. రిక్వెస్ట్ కూడా, కెన్ ఐ బారో యువర్ పెన్ కైండ్ ఆఫ్ ఎ థింగ్. పాసిబిలిటీ ఆఫ్ సిచ్యువేషన్ కూడా, ఇట్ కుడ్ రెయిన్, యూనో ఇఫ్ యూ ఫర్గెట్ అంబ్రెలా ఆర్ రెయిన్ వేర్, కొద్ది జరుగుతుంటుంది. సో దీస్ థింగ్స్ వీ నీడ్ టు. సో వన్ సజెషన్ ఫర్ learners or viewers is to make some sentences of their own for all this, because we cannot give examples for all. కొన్ని ఇంపార్టెంట్ మనం మాట్లాడవచ్చు మనకి ఇన్ ద గివెన్ టైమ్. నెక్స్ట్ ఈజ్ షల్ విల్ బి యూస్ టు ఎక్స్ప్రెస్ ఫ్యూచరిటీ అండ్ ఇన్సిస్టెన్స్. ఇన్సిస్ట్ అంటే కొద్దిగా ఇది ఇంపార్టెంట్ అని చెప్పడం. అండ్ దెన్ సజెషన్స్ కూడా. ఓకే, వీ షల్ మీట్ టుమారో అగైన్ అనుకుని మాట్లాడతాం ఫ్యూచర్ రిఫరెన్స్. Then similarly another point is should will also be used to express obligation, తప్పదిగా అది చేయాల్సి వచ్చిందని. Then advisability, and then necessity, అది అవసరం కూడా, and expectation. You should spend some time to read, to listen, అది చేయాల్సిందే. Okay, if you want to improve your communication skills. You should carry a book wherever you go. Advisability kind of thing. So ఒక ఈ మోడల్స్ మీదనే ఇండైరెక్ట్ గా సెంటెన్సెస్ ఇచ్చి అడగొచ్చు. వాట్ ఈస్ దిస్ మ్యాన్ టాకింగ్ అబౌట్, వాట్ డస్ ఇట్ మీన్, వాట్ ఈస్ ఇట్ ట్రైంగ్ టు కన్వే. ఆయన అబ్లిగేషన్ చెప్తున్నాడా, లేకపోతే అడ్వైజబిలిటీయా అది, లేకపోతే నెసెసిటీయా, ఎక్స్పెక్టేషనా అని కొన్ని. ఇవి దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ ఫర్ ఆస్క్డ్ ఇన్ ఐసెట్ కొద్దిగా. Similarly, the model will be used to express, first మనకు తెలిసిందే, willingness, interest. Prediction, it will not rain when you carry rainwear or umbrella, atla. Then request in question kuda, will you give me a lift up to Panjagutta or whatever, will you be able to explain me this after the class. ఇట్లాంటివి కొన్ని రిక్వెస్ట్ కూడా వస్తాయి. Then let us look at some previous questions based on these kind of things. ఎట్లా వచ్చాయి అనుకోండి. You're wasting a lot of time watching television. That's one part of the question. Second part is you dash concentrate on studies. ఆ ఫస్ట్ చూస్తేనే సెకండ్ మనం చేయగలుగుతాం. సో ఇట్లా వీ కెన్ ఎక్స్పెక్ట్ 2 sentences దేర్, 2 or 3. సో యూ విల్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్ ఫిట్ కాదు. యూ మే కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, స్టడీస్ ఇంపార్టెంట్ కాబట్టి ఆప్షన్ ఇయ్యరు. యూ ఆట్ కాన్సన్ట్రేట్ ఆన్ స్టడీస్, ఆట్ 2 వస్తుంది ఎప్పుడన్నా. ఆట్ ఈస్ వీఆర్ నాట్ యూజింగ్ దిస్ మోడల్ ఇన్ ద ప్రెసెంట్ డేస్. గతంలో వాడేవాళ్ళం. This has become obsolete now. Obsolete ante it is not in use. The last option migilindi ade must, and it fits there. You must concentrate on studies. So when a student has to study, he should be kept away from any other thing which is not at all helping him or her in the studies. అవి క్రియేట్ చేసి ఇచ్చేసి వాడు పాడైపోతున్నాడు అంటే తప్పు. మరి అవి కట్ చేయాలి. There are some families we can observe during the exams times, especially, even the whole family switches off the TV. Relatives కూడా చెప్తారు, ఈ 1 month రావద్దు కొద్ది ఇంటికని, ఎమర్జెన్సీ అయితేనే రండి అని. There are some families, mother especially does that. అది ఉంది కొద్దిగా. So you need to create that environment if you want that boy or a girl to study. And that's very important. But I think that's missing nowadays. TV is spoiling the whole show. ఇది ఒక ఎగ్జాంపుల్. ఇది వచ్చింది ప్రీవియస్లో. ఏమన్నాడు క్వశ్చన్, ఏమన్నాడు, ఐడెంటిఫై ద కరెక్ట్ వర్డ్ అన్నాడు అక్కడ. సో ఆ కరెక్ట్ వర్డ్లో వర్బ్ ఉండొచ్చు, మోడల్ వర్బ్ ఉండొచ్చు, ఏదో ఉండొచ్చు, ఇండైరెక్ట్ కూడా ఉండొచ్చు. ఒక వర్డ్ ఇచ్చి ఇది ఏ వర్డ్ అని కూడా అడిగే అవకాశం ఉంది సార్. వాట్ వర్డ్ బాగా ఇన్కరెక్టా, ట్రాన్సిటివా, ఈ అంత గతంలో అడిగారు కానీ ఇంత ఈజీగా ఇప్పుడు అడగకపోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు కొద్దిగా ఎవ్రీ వన్ ఈస్ డూయింగ్ ఏ స్మార్ట్ వర్క్.
ఇప్పుడు మనం కాంపిటీషన్ కూడా పెరిగింది. రెస్పాన్స్ కూడా చూడవచ్చు, ఫీడ్బ్యాక్ కూడా చెప్తుండొచ్చు, ఇది నాకు తెలిసింది, ఇంకా అది కావాలి, ఇంకా ఇది ఎక్స్ప్లెయిన్ చేయండి అని అడుగుతున్నారు వాళ్ళు. దట్ ఇండికేట్స్ దట్ దే హ్యావ్ ఎ స్ట్రాంగర్ బేసిక్ నాలెడ్జ్. కాకపోతే తెలుసుకోవాలి, చెప్పలేం ఒకటి, కానీ అట్లా మనం ప్రిపేర్ చేయొద్దులేండి వ్యూవర్స్ని, అంత ఈజీ ఉండదు. లెట్ us expect the worst part. In case we get any such easy questions, then that's like a jackpot. Fine. Then we have another question కూడా వచ్చింది, ఐడెంటిఫై ద కరెక్ట్ వర్డ్. ఇది గతంలో వచ్చింది కానీ ఇంత ఈజీగా రాదు. లెట్ మీ సే ఇట్ క్లియర్లీ. అందులోని ఈసారి అసలే రాదు, చాలా రోజుల తర్వాత టెట్ వస్తుంది, డిఎస్సి రాబోతుంది, చాలా టఫ్ ఉంటుంది. ఎగ్జాక్ట్లీ ఫిల్టరేషన్ చేయాలి. లేదా ఫిల్టరేషన్ అన్నప్పుడు ఏమనొచ్చు అంటే దే వాంట్ అ పర్సన్ హూ హ్యాస్ అ థరో నాలెడ్జ్, క్లియర్ నాలెడ్జ్. అది ఫిల్టర్ కూడా అనొద్దు, ఫిల్టర్ అంటే తప్పుదారు ఏం పట్టించారు వాళ్ళు, బట్ దే విల్ టెస్ట్ హౌ స్ట్రాంగ్ యు ఆర్ ఇన్ దట్ సబ్జెక్ట్. మీ కన్ఫ్యూజన్ లేకుండా ఉన్న వాళ్ళు కావాలి. బికాస్ ద ఎయిమ్ ఆఫ్ recruiting these teachers, especially these schools now in this scenario, is to make the school kids well versed with all kinds of examinations. రేపు పొద్దున వాళ్ళు దేనికన్నా అంటే ఇంటర్నేషనల్ మెటీరియల్స్ని ప్రొడ్యూస్ చేయాలన్న ఆబ్జెక్టివ్ ఉంది అక్కడ. అంత ఈజీగా లేదు. అది గవర్నమెంట్ జాబ్ అని శాలరీ బాగుందని కాదు. దే హ్యావ్ టు గివ్ దేర్ బెస్ట్ దేర్, అంటే విచ్ విల్ బి టేకెన్ వెరీ సీరియస్లీ. సర్వే, టీచర్ సర్వే జరుగుతూనే ఉంటుంది. అండ్ వన్ మోర్ గుడ్ థింగ్ టు షేర్ ఈస్ దీస్ స్టూడెంట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ క్రాకింగ్ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్. ఈ ఉరుకులో కానీ ఇంకా ఆ స్కూల్స్లో కానీ ఆల్రెడీ దట్స్ ఏ పాజిటివ్ సైన్. సో అట్లా స్టాండర్డ్ తెలుసుకుంటే చాలు. స్టాండర్డ్ తెలుసుకున్నప్పుడు ఇట్లా వస్తాయి. సరే, ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటే ఐఎమ్ వెరీ టయర్డ్, ఫస్ట్ పార్ట్ ఆఫ్ ద క్వశ్చన్, ఐ డాష్ లై డౌన్ ఫర్ అన్ అవర్, I'm going to, and needs, I'm willing to, and can. So choose ఏది హిట్ అవుతుంది. ఇది it appeared actually. I'm very tired, I need lie down. I need కి ఎప్పుడు 2 వస్తుంది మోస్ట్లీ. I need 2 వస్తుంది లేదు. So I'm going to lie down is fitting here. Okay. ఐఎమ్ విల్లింగ్ టు లై డౌన్ అంటే ఇక్కడ అవసరమే. టైర్డ్ అంటే ఇంకా ఆప్షన్ రిక్వెస్ట్ ఏం లేదు. హీ నీడ్స్ రెస్ట్. సో ఐఎమ్ గోయింగ్ టు లై డౌన్ ఫర్ అన్ అవర్. ఐ కెన్ లై డౌన్ ఫర్ అన్ అవర్ వస్తుంది, కానీ వీ హ్యావ్ ఎ బెటర్ ఆప్షన్ దేర్ విచ్ గివ్స్ అప్రాప్రియేట్ మీనింగ్. ఇది అవుట్ ఆఫ్ ద 4, 2 మే నాట్ ఫిట్, బట్ 2 విల్ హ్యావ్ ఫిట్టింగ్ క్వాలిటీస్. అందులో నుండి ద ఫస్ట్ బెస్ట్ ఫిట్టింగ్ ఆప్షన్ తీసుకోవాలి. అక్కడే దేర్ లైస్ అవర్ లాజికల్ థింకింగ్ as far as this question is concerned. We have one more previous question. ఎట్లా అడిగాడంటే ఐడెంటిఫై ద సెంటెన్స్ దట్ షోస్ ద స్పీకర్స్ పాస్ట్ హ్యాబిట్. ఇక్కడ టెన్సెస్ యాడ్ చేసిండు, వర్బ్ నాలెడ్జ్ యాడ్ చేసిండు. ఓకే, 2-3 మిక్స్ చేసిండు. సో now we can understand that understanding the basic things is important. Example 1 is, option 1 is, I went to the cinema every day. I had to go to the cinema every day. I used to go to the cinema every Sunday. I go to the cinema every Sunday. అక్కడ ఏమన్నాడు క్వశ్చన్? పాస్ట్ హ్యాబిట్ కాబట్టి అందులో ప్రెజెంట్ ఏమన్నట్టు తీసేయాలి ఫస్ట్. I go to the cinema present, D is not appropriate. I went to the cinema every day. ఇది ఓకే, పాస్ట్ యాక్షన్ చెప్తుంది. లెట్ us see whether the other 2 options are appropriate. ఇందాక అనుకున్న అప్రాప్రియేట్ దాన్ని కూడా తీసుకోవాలి. అంటే there will be a tie between 2 options. I had to go to the cinema every day. ఇక్కడ I had to go అంటే ఏదో ప్రెజర్ వల్ల వెళ్ళినాడు, కంపల్షన్. ఒక ఫ్రెండ్కి తోడు కావాలి కాబట్టి వెళ్ళినట్టున్నది. దానికన్నా నీకు థర్డ్ చూస్తే I used to go to the cinema every Sunday. సో used to talks about, ఇందాక మనం డిస్కస్ చేసింది, helping verb, used to. Used to is not only a helping verb, it plays a role of talking the actions or intentions of a person's past habits. గతంలోనే చేస్తుండే. We used to chit chat with our neighbors when there was no this revolutionary programs in television. కొన్ని ప్రోగ్రామ్స్ వచ్చేవి, ఆ గంటే వచ్చేవి.
ఇప్పుడు నైబర్స్తో అసలు ఎవరితో మాట్లాడడానికి టైం లేదు. సో వీఆర్ సో బిజీ విత్ లాట్ ఆఫ్ సీరియల్స్, లాట్ ఆఫ్ స్కోప్. సో ఐ యూస్ టు గో పాస్ట్ హ్యాబిట్. సో క్వశ్చన్ని బాగా చదివి అనదర్ క్వశ్చన్, ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్. వాట్ డస్ దిస్ సెంటెన్స్ ఇండికేట్? ఏం చెప్తున్నాడు ఇక్కడ? విల్ ఉంది అంటే ఈజ్ ఇట్ ఎ ప్రామిస్, ఈజ్ ఇట్ అన్ ఆర్డర్, ఈజ్ ఇట్ ఎ సజెషన్, ఈజ్ ఇట్ ఎ హ్యాబిట్? హ్యాబిట్ అంటే గతానికి లింక్ ఉండాలి, లేదు. విల్ మీట్ ఫ్యూచర్ రెఫరెన్స్. ఓకే, ఆర్డర్ ఐ విల్ మీట్ పొలైట్గా ఉన్నది, అది ఆర్డర్ కాదు. సజెషన్ కూడా కాదు. సో ఆప్షన్ ఏ ఈజ్ అప్రాప్రియేట్. ఐ విల్ మీట్ యూ నెక్స్ట్ వీక్ బికాస్ దిస్ వీక్ ఐఎమ్ బిజీ. ప్రామిస్ ఐ విల్ ట్రై టు మీట్ యూ అన్నది. ఇది సింపులే, బట్ why are we giving this is because this will give us some basic knowledge. I will do all the cooking myself, and this is about what kind of a intention or emotion ani adugutundochu. I will do all the cooking myself. Promise, intention, prediction, observation. Observation kaadu, prediction kaadu, right? Prediction ante. And then promise, intention, ఈ రెండిట్లో టై ఉంది. ఐ విల్ డూ ఇట్ మై సెల్ఫ్ అంటే ఇంటెన్షన్. ఓకే, అండ్ ఇంటెన్షన్ చూపెడుతున్నాడు. ప్రామిస్ ఈజ్ అ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇస్, ఐ విల్ బి గ్లాడ్ టు హెల్ప్ యూ వెన్ యూ బై అ హౌస్. ఇట్ షోస్ ఏమంటున్నాడు అంటే ఐ విల్ బి గ్లాడ్ టు హెల్ప్ యూ వెన్ యూ బై హౌస్. నువ్వు ఇల్లు కొనే ప్రయత్నం ఉంటే నేను హెల్ప్ చేయడానికి ఫస్ట్ ఉందా. అదేం చెప్తుంది? ఆ స్పీకర్స్ ఇంటెన్షన్. విల్లింగ్నెస్సా, సజెషనా, ఆర్డర్ ఆర్ డ్యూటీ? నో డౌట్ ఇట్స్ నాట్ ఎ డ్యూటీ. ఐ విల్ హెల్ప్ యూ అంటే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈజ్ జస్ట్. ఆర్డర్ కాదు, సపోజిషన్. సెకండ్ ఆప్షన్ విల్లింగ్నెస్ అంటే హీ ఈజ్ రెడీ టు హెల్ప్ యూ, హీ ఈజ్ విల్లింగ్. దెన్ సంథింగ్ రిలేటెడ్ టు యువర్ క్వశ్చన్ అగైన్, ఇంకొక కైండ్ ఆఫ్ వర్బ్స్, రెగ్యులర్, ఇర్రెగ్యులర్. ఇందులో 5 ఉన్నాయి, అందులో చూద్దాం. సో రెగ్యులర్ వర్బ్ అంటే ఏంటిది? ఎ వర్బ్ దట్ టేక్స్ డి ఆర్ ఈడి ఫార్మ్ టు బికమ్ పాస్ట్. ఇర్రెగ్యులర్ అంటే డి ఆర్ ఈడి ఫార్మ్ ఉండదు, అందులో పాస్ట్ టెన్స్ ఉంటుంది. ఇది బేసిక్ డిఫరెన్స్. ఓకే, సో క్విక్లీ దే కెన్ జస్ట్ లుక్ ఎట్ ఇట్. ఎగ్జాంపుల్ 1 విల్ జస్ట్ సీ. డ్రిల్, డ్రిల్డ్ ఉంది. దే హ్యావ్ బిన్ డ్రిల్లింగ్ లాట్స్ ఆఫ్ బోర్వెల్స్ అండ్ దే ఫర్గాట్ టు క్లోజ్ ఇట్. They forgot to clip it, completely close that. So that is leading to a lot of these things. Then atlane okay, example for irregular aithe catch, caught. So basically a person will have a problem with this. General knowledge entante manamu past ante ed ostadi or d ostadi ani, kani there are so many types of verbs which do not take that. Ee knowledge kavali. సో ఇన్ దట్ ఏముంటుందంటే ఇంకా ఈ వర్బ్స్లో ఇంకొక టైప్ ఒకటి, ప్రెజెంట్ ఫామ్, పాస్ట్ ఫామ్ అండ్ ద పార్టిసిపుల్ 3 సేమ్ ఉండేవి ఉన్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కట్, కట్, కట్. ఇంకో టైప్ ఉంది, ఎనీ 2 ఆఫ్ ఇట్ ఈస్ డిఫరెంట్. ఇంకో టైప్ ఉంది, ఆల్ ద 3 ఆర్ డిఫరెంట్. స్పీక్, స్పోక్, స్పోకన్, రైట్, రోట్, రిటన్. ఇట్లా ఈ టైప్స్ అన్నీ ఉన్నాయి. సో పీపుల్ హూ హ్యావ్ అ ప్రాబ్లమ్ విత్ this subject especially, I observed many people finding it difficult. Only I'll say maybe a 10 to 20% people have no problems with English, majority of them. So వాళ్ళందరూ ఇప్పుడు చెప్పేది first get the list of these verbs, understand them and make own sentences, simpler sentences. So without knowing verbs you cannot go further. So maybe they can take these selected verbs and make some sentences later. This is also a task 2 అనొచ్చు మనం. We have one more task to discuss, is choose appropriate verbs. Simple. She's planning to dash admission in Urdu writing skills course. Take is a verb. She's planning to take admission. As it is verb వస్తుంది. Second one is he dash Zumba dance from the institute. So he learns అనొచ్చు,
again we must apply something there. He is learning Zumba dance from the institute. Third example is there is a dash among the employees. Misunderstand ఇచ్చాడు అక్కడ, అదే ఫిట్ అవుతుందా లేకపోతే చేంజ్ చేయాలి ఆ వర్బ్ని. దేర్ ఈస్ ఎ మిస్అండర్స్టాండింగ్ అమాంగ్ ద ఎంప్లాయీస్. ఎవరికి చెప్పకుండా వచ్చేది మిస్అండర్స్టాండింగ్ వచ్చేస్తుంటుంది అట్లా. దెన్ దే డాష్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్ డాష్ టు. దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ కెన్ బి ఎక్స్పెక్టెడ్ యాజ్ ఫార్ యాజ్ వర్బ్స్ ఆర్ కన్సర్న్. రెండు వర్బ్స్ ఇచ్చి రెండు సెంటెన్స్లు, వన్ కాలం పోయింది, వన్ వర్డ్ వన్ ఈజీ. మీరు ఇందాక అడిగిన క్వశ్చన్ ఇంట్లో ఈజీగా వచ్చేది ఉండదు, ఐ డోంట్ థింక్ సో. ఇది పాస్ట్ టెన్సా అది తెలియాలి, మళ్ళీ తెలిసి వస్తుంది. ఇప్పుడు పాస్ట్ టెన్స్ తీసుకున్నట్టు దే వర్ ఫైటింగ్ విత్ ఈచ్ అదర్ వెన్ ద పోలీస్ కేమ్. రెండోది హీ డాష్ క్రిటిసైజింగ్ అదర్స్ వెన్ సమ్మన్ స్టార్టెడ్ డాష్ హిజ్ మిస్టేక్స్. సో he stopped criticizing others when someone started finding his faults, his mistakes. మనలో తప్పులు ఇంకోళ్ళు చూపెడితే మనం ఇంకోళ్ళ తప్పులు చూపెట్టినప్పుడు ఆ బాధ తెలుస్తుంది. ఆ కాంటెక్స్ట్ ఇక్కడ కొందరికి ఉంటుంది. దే డోంట్ అండర్స్టాండ్ ద పెయిన్ ఆఫ్ ద అదర్ పర్సన్, ఊరికే అనేస్తుంటారు. జనరలీ ఇన్ కమ్యూనికేషన్ స్కిల్స్ క్లాస్ వీ ఫోకస్ ఆన్ ఇట్ టు కంట్రోల్ ద నెగటివ్ కమ్యూనికేషన్. You need not praise, you need not appreciate, but control, because that will do a lot of damage. So there are so many cases, instances, which emphasizes this kind of a situation. We have one more example to examine. The child dash whatever elders do, we must dash carefully. రెండు verbs ఇచ్చాడు, imitate and be form అన్నాడు అక్కడ. The child imitates whatever elders do, we must be careful. సేమ్ verb వచ్చింది అక్కడ, పిల్లలు ఇమిటేట్ చేస్తారు. Then teenagers think that only they dash right. అక్కడ is ఇచ్చాడు. So which verb? Teenagers think that only they are right. ఆ ఏజ్లో కష్టం ఈ పేరెంట్స్కి, టీనేజర్స్ని మేనేజ్ చేయడం చాలా కష్టం. దే ఫేస్ అ లాట్ ఆఫ్ ట్రబుల్. దే విల్ నాట్ యాక్సెప్ట్. అండ్ వన్ సైకాలజిస్ట్ వర్ సేయింగ్ దట్ ఇట్స్ ఎ కెమికల్ రియాక్షన్ ఇన్ ద బాడీ దట్ మేక్స్ దెమ్ స్టబర్న్ అంట. ఆ వినకపోవడానికి కారణం కూడా అది అంటారు. వీ డోంట్ నో దట్. సమ్ ఆర్ హెల్పింగ్ వర్బ్స్ అపార్ట్ ఫ్రమ్ దిస్. మెయిన్ వర్బ్స్ అయినాయి, మోడల్ వర్బ్స్ యాజ్ హెల్పింగ్ వర్బ్స్ అయింది, అండ్ దెన్ ఇంకొక టైప్ కూడా ఉంది, రెగ్యులర్ ఇర్రెగ్యులర్. ఇప్పుడు ఇంకొక టైప్ ఉంది కొద్దిగా. బీ గోయింగ్ టు ఈజ్ వన్ హెల్పింగ్ వర్బ్. అంటే అంతకుముందు వర్బ్ అంటే మనము లైకింగ్ ఇవే అనుకుంటాం, రైటింగ్, డ్రైవింగ్. సో ఈ డిఫరెంట్ కొద్దిగా. బీ గోయింగ్ టు ఇట్ ఎక్స్ప్రెసెస్ అన్ ఇంటెన్షన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్పీకర్. దాని బేసిక్ సార్ ఎగ్జాంపుల్ చూస్తే ఈజీగా అర్థమవుతుంది. వీఆర్ గోయింగ్ టు అటెండ్ అ పార్టీ దిస్ ఈవినింగ్. ఆర్ గోయింగ్ టు ఈజ్ హెల్పింగ్ వర్బ్. అటెండ్ మెయిన్ వర్బ్ అక్కడ, ఇందాక మనం మాట్లాడుకున్నాం మెయిన్ వర్బ్, అటెండ్, అటెండింగ్. సో దిస్ we are going to, this is giving additional thing, it is helping. Next is I am going to take some rest after the class. Take is main verb, ఇది helping verb. I am going to, is going to, are going to, was going to, దాని డిఫరెంట్ ఫార్మ్స్ వస్తాయి. ఇంకో ఎగ్జాంపుల్, she or he is going to spa this weekend. And last example is, it is going to be a tough task for some after the implementation of the new GST policy, which was officially implemented and thrown into action last night by the all members. సార్ ఆల్మోస్ట్ టైం అయిపోయింది సార్ మనకు. లాస్ట్ ఒక క్వశ్చన్ సార్, జెరెన్స్ అంటే ఏంటి, దీని గురించి ఏదైనా క్వశ్చన్ వచ్చే అవకాశం ఉందంటారా? అలాగే వర్బ్స్ విషయంలో టెట్ అభ్యర్థులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది? I hope we have discussed all types of verbs. ఒక ట్రాన్సిటివ్ అంటే ప్రాసెస్ యాక్షన్ జరుగుతున్నది ఉంటే ట్రాన్సిటివ్ అంటారు. నాన్ ట్రాన్సిటివ్ యాక్షన్ జరుగుతున్నట్టు చూపెట్టదు, అది యాక్షన్ ఒకటే చూపెడుతుంది, అది ఇన్ఫైనైట్.
ఐఎమ్ రోలింగ్ ద బాల్, రోలింగ్ అది ట్రాన్సిటివ్ ఉంటుంది. ద బాల్ రోల్స్ అది ఇంట్రాన్సిటివ్ ఉంటుంది. దెన్ వర్బ్స్ని ప్రాక్టీస్ చేయడము బై ఆఫ్టర్ అండర్స్టాండింగ్. ఇంకో క్వశ్చన్ ఏమన్నది? జెరెండ్స్. జెరెండ్స్. జెరెండ్స్ ఆర్ ద వర్డ్స్ విత్ ఐఎన్జీ ఫామ్. ఐఎన్జీ అంటే మనకు తెలిసింది ఒక వర్బ్ కానీ వర్డ్ కానీ ఐఎన్జీ ఉంటే ఇట్ ఈస్ ఎ యాక్షన్ అని. ఇక్కడ యాక్షన్ జరగకుండా ఉండి ఐఎన్జీ ఫామ్ ఉంటే జెరెండ్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బిల్డింగ్, యాక్షన్ జరగట్లే. ఓకే, దిస్ బిల్డింగ్ ఈజ్ ఇన్ దిస్ క్యాంపస్. బిల్డింగ్ ఏ హౌస్ ఇస్ డిఫికల్ట్, అక్కడ అది వేరే, అది జెరెండ్. రైట్ సార్, థ్యాంక్ యూ సార్. ఇది ఈరోజు ఇంగ్లీష్లో వర్బ్స్ గురించి మనము పూర్తిగా తెలుసుకున్నాం. ఒకవేళ ఈ ప్రోగ్రామ్ మిస్ అయిన వాళ్ళు ఉంటే SoFTNET.com వెబ్సైట్లో ఈ ప్రోగ్రామ్ని మళ్ళీ చూడొచ్చు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.